ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఘోర ఓటమితో వైసీపీ అంతర్మదనం మొదలైంది. ఎన్నికల ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చాయి. దారుణమైన ఓటమితో వైసీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆ పార్టీ నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ఎన్నికల్లో అన్యాయం, మోసం జరిగిందన్నారు జగన్. కష్టాలు, పోరాటాలు కొత్తేమీ కాదన్నారు జగన్. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పథకాలు అందించామని, అయినా ఓట్లు ఎక్కడికి పోయాయని అన్నారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామన్న జగన్ ప్రజలకు మంచి చేయటానికి ప్రయత్నిస్తామన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గను అడిగి తెలుసుకుందాం. దుర్గా, వైసీపీ ఓటమికి సంబంధించి నేతలు ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా? వారి ఓటమికి కారణాలు ఏమని విశ్లేషిస్తున్నారు? అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా పూర్తిగా ఇంత పెద్ద ఓటమి అనేది మొదటిసారి వైఎస్ఆర్సీపీ చూసింది. కాబట్టి చాలా అంతర్మదనంలో అయితే వైసీపీ ప్రస్తుతం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కూడా 151 స్థానాలతో ప్రభుత్వం నడిపినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకే పడిపోయినటువంటి పరిస్థితి. చాలా బిగ్ షాక్ వైఎస్ఆర్సీపీకి అని చెప్పాలి. నిన్న జగన్ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పథకాలు అందించామో దాదాపు కోట్లలో ప్రజలకందరూ కూడా లబ్ది జరిగింది. దాదాపు 2.7 లక్షల కోట్ల ప్రజలకు నేరుగా ఖాతాల్లో డీబీటీ ద్వారా వాళ్ళకి అందించినప్పటికీ కూడా ఓట్లన్నీ కూడా ఇటుపోయాయి. ఎక్కడో అన్యాయం జరిగింది, ఎక్కడో మోసం జరిగింది, కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. కాబట్టి నేనేం చేయలేను, ప్రజల తీర్పును గౌరవించాలి, ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు మంచి చేసే విషయంలో మరింతగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందంటూ కూడా సీఎం జగన్ నిన్న కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోరాటాలు అలాగే కష్టాలు నా రాజకీయ జీవితంలో కొత్త కాదు, వాటన్నింటిని కూడా తట్టుకోవడానికి నేను మళ్లీ లేస్తానంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్, ఒక సెంటిమెంట్ అనేది వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. పూర్తిగా వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 11 స్థానాలంటే గతంలో పనిచేసినటువంటి మంత్రులు గాని, మాజీ మంత్రులు గాని ఎవరూ కూడా గెలవని పరిస్థితి. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఓటమి పాలయ్యారు. అది కూడా భారీ మెజారిటీతో టీడీపీ అలాగే జనసేన, బీజేపీ అభ్యర్థులు అక్కడ గెలవడం, కేవలం 4 ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం కావడం, పూర్తిగా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, ఫైర్ బ్రాండ్స్ అందరూ కూడా వరుసగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అంతా కూడా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యాలయంలో కూడా ఎవరూ కూడా కనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. వైఎస్ఆర్సీపీకి చాలా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక్కడి నుంచి ఏ విధంగా తేరుకోవాలనే దానికి సంబంధించి, ఎందుకు ఓటమి పాలయ్యామనే దానికి సంబంధించి కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఓటమి పాలైనటువంటి తర్వాత వైఎస్ఆర్సీపీ ఎలాంటి అంతర్మదనం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ నిన్న మరింత వైఎస్ఆర్సీపీ చాలా షాక్ గురైందని చెప్పాలి. సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ కూడా తనకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది, కానీ ఆధారాలు లేవు కాబట్టి నేనేం చేయలేనంటూ కూడా సీఎం జగన్ చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలు ఏం చేయబోతున్నారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా అంతు చెక్కట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఎవరు ఎక్కడున్నారో తెలియని కూడా పరిస్థితి. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి ఓటమి, అది కూడా చాలా తక్కువ స్థానాలకు పడిపోవడం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా 40 నుంచి 50 స్థానాలను వస్తే కాస్త గౌరవంగా ఉండేది, కానీ పూర్తిగా 11 స్థానాలకు పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. గతం నుంచి కూడా ఎందుకు గుర్తించుకోలేకపోయారు ఇలాంటి అనే అంశానికి సంబంధించి కూడా లోపల మదన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని రోజుల నుంచి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏమయ్యాయి, వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి లబ్ధి ఏమైంది, చేసినటువంటి మంచి ఏమైందనేది వైఎస్ఆర్సీపీ నేతలు లోపల అంతర్మదన పడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఓటమికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి? కూటమి బలంగా ఉండటమా, లేదంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కారణమా ఏంటనేది కూడా ఆలోచించుకోలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతల్లో కనిపిస్తుంది. థాంక్యూ దుర్గా.